నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనని యుద్ధము కూడా ప్రార్థన 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 అంటూ ఉండిపోతే సరిపోదు. ఎస్, ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రార్థన నువ్వు యుద్ధంలో ఏ మార్గంలో వెళ్ళాలో నీకు బయలుపరుస్తుంది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు నువ్వు ఏదైతే శ్రమల్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, యుద్ధ భూమిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఈ కష్టాలు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిది, ఆయన వారి కష్టాలన్నిటి నుంచి వారిని విడిపించను. అవును, నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ ఎట్ ప్రెసెంట్ నువ్వు ఉన్న యుద్ధము నువ్వు సృష్టితో మాట్లాడాల్సిన యుద్ధమా, శత్రువుకి ఆజ్ఞాపించాల్సిన యుద్ధమా, దేవుని సన్నిధానంలో ఆ పత్రికని పరిచి దేవుని ఎదుట నువ్వు గోజాడాల్సిందా, లేదా దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి స్తుతితో వెళ్ళి నువ్వు శత్రువుల యొక్క గవనిని స్వాధీనపరుచుకునేదా అనేది నీకు ప్రార్థన బయలుపరుస్తుంది. ప్రార్థనలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. కానీ ప్రతి యుద్ధము ఒకే ప్రొసీజర్లో జరగదు. నాట్ ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వర్త్ ఫైటింగ్. ప్రతి యుద్ధము ఒకే కోణంలో జరగదు.